లిక్కర్ స్కామ్ చేసి ప్రజల ప్రాణాలు తీసిందని చెప్పి మొదటి నుంచి కూడా టీడీపీ ఆరోపిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీ పాత్ర ఏంటి, వైసీపీ ఏం చేస్తా ఉంది? జోగి రమేష్ ఉన్నదాకా అతను జనార్దన్ ఎవరో తెలియదు అన్నాడు. మాకు పక్క ఇళ్ళే, మా బజారే, పక్క బజార్లే మాకు తెలుసు అని ఒకసారి చెబుతాడు. ఇప్పుడు మాకు అసలు తెలియదు అంటాడు. ఈ తప్పంతా చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే వీళ్ళని ఒక్కరిని కూడా ఈ వేళకు వేసి తప్పుడు కేసులు పెట్టలేదు, వాళ్ళ ప్రూఫ్లు చూపించలేదు. అన్నిటికీ అబద్ధాలు ఆడితేట ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయాడండి. ఆయన తక్కువ జోగి రమేష్. దొరికిన జనార్దన్ అనే అతను చెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావాలని. ముందు ఇక్కడ కాదు, చిత్తూరులో అయితే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది, అక్కడ చేద్దామని చెప్పని తమ్మళ్ళపల్లిలో అక్కడ చేశారు. తిరిగి మళ్ళీ భస్మాసు రాష్ట్రం లాగా వాళ్ళ నెత్తి మీదకే వచ్చింది. చివరికి జోగి రమేష్ జగన్ మాటలు నమ్మి జోగి రమేష్ ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చి జోగి రమేష్ త్వరలో అరెస్ట్ అవుతాడు. వెంకటేశ్వర గారు, గతగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పైన ప్రధానంగా మోపినటువంటి ఆరోపణ లిక్కర్ స్కామ్ చేసి ప్రజల ప్రాణాలు తీసిందని చెప్పి మొదటి నుంచి కూడా టీడీపీ ఆరోపిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ మధ్యకాలంలో టీడీపీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది, టీడీపీ నాయకులు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పి టీడీపీ పైన ఆరోపణలు చేసేటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటి అసలు ఏంటి టీడీపీ పాత్ర ఏంటి, వైసీపీ ఏం చేస్తూ ఉంది? గత 5 సంవత్సరాల్లో పేకల్లోతు మద్యం కుంభకోణంలో మునిగిపోయి రాష్ట్ర ప్రజలు కూడా విసుకెత్తి వేసారు. చూసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అది చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం మీద ఇల్లేదు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కావాలనే పెట్టి జోగి రమేష్ ఉన్నదాకా అతను జనార్దన్ ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు మొన్న చేసి మాకు పక్క ఇళ్ళే, మా బజారే, పక్క బజార్లే మాకు తెలుసు అని ఒకసారి చెబుతాడు. ఇప్పుడు మాకు అసలు తెలియదు అంటాడు. ఇదంతా కావాలని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి వాళ్ళు లోగడా చేసిన కేసులను ఏదో మేము తప్పు చేయలేదు, టీడీపీ తప్పు చేస్తున్నానే ఉద్దేశంతోనే ఇట్లాంటివి చేశారు తప్పితే కూటమి ప్రభుత్వం రాగానే నిర్ధారణ కాల. కానీ ఒక ఆరోపణ రాగానే ఇద్దరిని సస్పెండ్ చేసి పార్టీని సస్పెండ్ చేసింది. వాళ్ళ మీద విచారణ ఉంటది, తప్పు తేలితే ఎవడైనా సరే శిక్షిస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఈ భూలోకంలో భూభాగంలో స్కాములు వచ్చి వైసీపీ, స్కీములు, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ వచ్చి తెలుగుదేశం పార్టీ తప్ప ఈ స్కాములు చేసే దొంగల పార్టీ, ఆలీబాబా 40 దొంగల పార్టీ వీళ్ళ పని ఏమిరంటే ఏదో ఒక అపవాదును చిన్నది పెద్దదిగా చేసి చూపిస్తూ గోరింతలు కొండంతలుగా చూపించే పనే వాళ్ళ పని. ఎక్కడే గాని స్కాముల్లో తగులుకొని ఒకటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎన్నో కేసులు వేశాడు. వాళ్ళ అమ్మ వేసింది, విజయం వేసింది, ఎక్కడే గానీ ఒక ప్రూఫ్ లేదు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. లాస్ట్ చివరికి 52 రోజులు జైల్లో పెడితే కూడా ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేకపోయినారు కోర్టుకి. ఈ వేళకు వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళు చేసేదంతా దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం, నకిలీ మద్యం, నకిలీ మనుషులు ఎవరెవరినో తోడుకొని చూపించేస్తారు, ఏదేదో చేస్తారు. వాడు జోగి రమేష్ అనేవాడు జోగి రమేష్, యోగి అన్నారు. యోగి అంటే ఒక నాలెడ్జి కలిగి, యోగులు అంటే ముందు చూసాం పురాతన కాలంలో. జోగి అంటే సంతలింటి రోడ్లింటి తిరిగేవాడు జోగి. అటువంటి జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడిని తిట్టమంటే తిట్టి ఇంటికి పోయి ఇంటి మీద దాడికి పోయాడు. ఇప్పుడు దాంకొని ఇప్పుడు బయట వచ్చాడు. ఈ తప్పంతా చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే వీళ్ళని ఒక్కరిని కూడా ఈ వేళకు వేసి తప్పుడు కేసులు పెట్టలేదు, వాళ్ళ ప్రూఫ్లు చూపించలేదు. ఈ వేళ బొక్కలేసి తన్ని తగలేసి వీళ్ళకి సూదులు ఎత్తుకొని గడ్డపారలు ఎత్తుకొని కుమ్ముతా ఉండింటే కాల్చుంటే బాగుంటుంది. మిథున్ రెడ్డి గారు వ్యవహారం చూశారు. ఇవాళ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా మిథున్ రెడ్డి చేసినటువంటి ఆ టీము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి టీం అంతా చేసిన లిక్కర్ స్కాము, కేంద్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ కన్నా కూడా చాలా భయంకరమైన, చాలా ఎక్కువ మొత్తంలో వేల కోట్ల రూపాయలు జరిగిన స్కామ్ను మీరు చూశారు. ఇవాళ దానికి సంబంధించి అందరూ జైల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన శిష్యుడు రమేష్ నాయుడు అనుచరుడు, ప్లస్ స్పెషల్ ఫ్లైట్లు, డబ్బులు లెక్కేటివి, అన్ని వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఇవాళ అన్ని చూసి జనం అందరూ కూడా ఈ లిక్కర్ స్కాము ఇంత భయంకరంగా ఉందరా అనుకునే ఈ టైంలో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇది ఒకటి వాళ్ళే దొంగ అని అరిచినట్టుగా వాళ్ళే తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ తయారు చేస్తున్నారని చెప్పి చూపించారు. అయితే ఇప్పుడు ఇవాళ సిట్ దర్యాప్తులో ఏం తేలుతా ఉంది, చివరి తిరిగి జోగి రమేష్ మెడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే అది దానికి కర్త కర్మ క్రియ జోగి రమేష్. అలాంటి పనులు వైసీపీ వాళ్ళకే, వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు అడ్డగోలుగా పనులు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడతారండి వాళ్ళు. ఇప్పుడు జోగి రమేష్కి తెలియదు ఏముంది, అంతా ఆయన తెలిసే చేశాడు. ఆయనకు తెలుసు లిక్కర్ స్కామ్ అనేది తెలుసు. ఆయన సోమాస్ గారు ప్రత్యేకంగా చెబుతున్నాడు, మేమిద్దరం సోమాసం అండి,
మేము వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అన్ని తిరుగుతూ ఉంటాము అని చెప్తానున్నాడు ఆయన. ఆయన అన్నిటికీ అబద్ధాలు ఆడితేట. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయాడండి. ఆయన తక్కువ జోగి రమేష్. తెలుగుదేశం పార్టీకి దీంట్లో హస్తం ఉంటే జయచంద్రారెడ్డిని ఇంకో అతన్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు? లేదు. ప్లస్ ఇప్పుడు ఆరోపణలు వచ్చినందుకే సస్పెండ్ చేశారు. ప్లస్ ఇప్పుడు దొరికిన జనార్దన్ అనే అతను మొత్తం చెప్పేశాడు. మొత్తం నన్ను చేయముందే ఇలా జోగి రమేష్ మొత్తం ఇలా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావాలని ఇదన్నీ ప్లాన్ ప్రకారం చేశారు. నీకెందుకు బెయిల్ కూడా తీసుకొస్తాం, ముందు ఇక్కడ కాదు చిత్తూరులో అయితే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది, అక్కడ చేద్దామని చెప్పని తమ్మళ్ళపల్లిలో అక్కడ చేశారు. స్టార్ట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్ గా ఇలా చేశారు. ఇప్పుడు దొరికినాకే ముందు అతను కూడా ఒప్పుకున్నాడు. టీవీలో అందరూ చూశారు. అతను వాళ్ళ తాత మేమంతా ఒక లైన్ లో ఉన్నాము, ఒక బజార్లో ఉన్నాము, నాకు తెలుసు అది ఇది అన్నాడు. తర్వాత ఆయన ఎవరో నాకేం తెలుసు అది అని చెప్తున్నాడు. ఇదంతా బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్. బెల్ట్ షాపులు అనేది అసలు ఒకటి అరా ఎక్కడైనా ఉన్నా కూడా ఇప్పుడు అసలు అలా లేకుండా ప్రతి దానికి బార్ కోడ్ జియో ట్యాగ్ ఇచ్చి ఎక్కడ ఏ షాప్ నుంచి వచ్చినాయి అనేది ప్రతిదీ ఒక స్కానర్ తో చూస్తే ఏ షాప్ లోంచి ఎప్పుడు బ్యాచ్ నెంబర్ ఎప్పుడు తయారీ మొత్తం ఎక్స్పైరీ మొత్తం దాంట్లో ఉంటది. అలా పక్కాగా చేసుకొస్తున్నారు ఆరోపణలు వచ్చినందుకే. ఆ జనార్దన్ అనే వ్యక్తి బయటకు వచ్చి క్లియర్ గా చెప్పడం చూస్తా ఉన్నాం. ఇందులో జోగి రమేష్ చేయబట్టి నేను చేశాను, జోగి రమేష్ పాత్ర ప్రధానం అని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నా. ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదని, గతంలో మేము ఇద్దరం ఒకే బజార్లో పెరిగాం, ఒకే బజార్లో తిరిగామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాను. జోగి రమేష్ ఏం చేద్దాం చూస్తాం. ఇప్పుడు అతని వీడియోలో అతను చెప్పింది ఉండదు కదా, మన కొత్తగా అతను చెప్పలా, జనార్దన్ చెప్పలా. ఇతను జోగి రమేష్ చెప్పాడు జనార్దన్ మా బజారే, పక్క బజారే, వాళ్ళ హిస్టరీ మొత్తం వీళ్ళ స్టోరీ చూశారు కదా. వీళ్ళ దగ్గర వ్యాపారాలు ఇవన్నీ చేసి లింకులు అక్కడక్కడ పక్క స్టేట్ లో పోయి చేసి కూటమి ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద చల్లాలి. అవన్నీ పీకల్లోతు 19-24 మధ్యలో మద్యం కుంభకోణాలి, కల్తీ లిక్కరు, ప్రాణాలు చాలా మంది ప్రాణాలు పోయి చూసి చేశారే 11 సీట్లు పరిమితం చేశారు. ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఈసారి 1 సీటు కూడా పరిమితం అవుతారు. ఫస్ట్ ఏమో అసలు జనార్దన్ అన్నాడు మాకు తెలియదు అన్నాడు. మధ్యలో మళ్ళీ స్టేట్మెంట్ లేదంటే వాళ్ళన్నీ ఆ సిట్టోళ్ళు అన్ని ఆధారాలన్నీ పట్టుకొని వచ్చే క్రమంలో మేము వాళ్ళ తాతలు మా తాతలు వాళ్ళందరం ఒకే చోట ఉన్నాము, ఒకే చోట పెరిగాము. ఫస్ట్ అసలు జనార్దన్ కూడా తెలియదు అన్నాడు. ఇప్పుడు అసలు అందరం కలిసి ఒకే చోట ఉన్నాం అంటున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి మాకు వ్యాపారాలు ఎందుకుంటాయి, అతనికి నాకు కాల్ లిస్ట్ ఎందుకు ఉంటుంది అంటే కాల్ లిస్ట్ పట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాల్ లిస్ట్ ఎవరు సృష్టించేది కాదు కదా, చిత్తాధికారులు కాల్ లిస్ట్ తీశారు. తీస్తే ఇది వచ్చింది. అనవసరంగా ఎవరి మీద ఏ కేసులు పెట్టలేరండి. ఎందుకంటే ఈ జోగి రమేష్ ఎంత అవినీతి పరుడు, ఎంత అక్రమ సంపాదన చేశాడో, ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ఏ స్థాయి అండి, ఒక సామాన్య రైతు కన్నా కూడా ఇంకా మధ్యతరగతి కన్నా కూడా ఇంకా కింద నుంచి వచ్చిన స్థాయి అతన్ని. ఇవాళ 1000 కోట్లకి అధిపతి ఏ విధంగా అయ్యాడు అది తెలుసుకోవాలి. వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఏంటంటే ఈ యొక్క మద్యం స్కామ్ ఏదైతే మన మీదకి వస్తుంది, ఇది ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు అవుతారు, దీని మొత్తం పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, దీని పార్టీనే చాప చుట్టే పరిస్థితికి వస్తుందని చెప్పి తెలిసిన తర్వాత ఈ యొక్క ప్లాన్లో భాగంగా జగన్ డైరెక్షన్లో ఇతను జోగి రమేష్ రైల్లోకి దిగి ఇవాళ ఇవన్నీ ఎంక్వైరీ చేసే క్రమంలో అతనే పోలీసులకి చిక్కే పరిస్థితి, త్వరలో అరెస్ట్ కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ పెద్ద భారీ ఎత్తున జరిగే లిక్కర్ స్కామ్ని డైవర్షన్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అని చెప్పేసి వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఈ తాడేపల్లి జగన్ గారి యొక్క డైరెక్షన్లో ఇదంతా ప్లాన్ చేసి పెట్టారు. ఇది మన మీదకి రాకుండా పోయిద్ది, అది అంత ప్రభుత్వమే కావాలని చేస్తుంది, మా మీద బురద చల్లుతూ ఈ రకంగా సిట్టు ఇంతమందిని ఇంత చాంతాడంత లిస్టుని అంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు పెడతా ఉంటే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఏం బుకాయిస్తున్నారు వాళ్ళు. అసలు చిన్న ఆధారం కూడా లేకుండా చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయా? ఇవాళ ఇన్ని నెలలు మీకు బెయిల్ రాకుండా ఎందుకుంది? ఏ ఆధారం లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏ ఆధారం లేకపోతే కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వదు? కాబట్టి వీళ్ళందరూ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని, ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ తిరిగి మళ్ళీ భస్మాసురాస్త్రంలాగా వాళ్ళ నెత్తి మీదకే వచ్చింది. చివరికి జోగి రమేష్ జగన్ మాటలు నమ్మి జోగి రమేష్ ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చి జోగి రమేష్ త్వరలో అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 అన్ని ఇళ్ళు అమలు చేస్తున్నారు, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, ఇంకా ఏదో ఒకటి అలా ఉంది, అంతా పర్ఫెక్ట్ గా చేసుకొస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి అంతా మంచి పేరు వస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అని అంతా వస్తుందని ఎలా ఏ రకంగా బద్నాం చేయాలనేది ఈ లెక్కర్ దాని మీద ఇలా చేశారు. ఇలా ఏంటంటే ఈ దొంగ ముందు అంతా ఏంటంటే కల్తీ
కలిపి అవి చేసి అలా చేద్దాము. ముందు వాళ్ళు ఇక్కడ ఇబ్రహీంపట్నం అనుకోని కూడా కాదు, ఇక్కడ కాదు అసలు చిత్తూరులో అని చెప్పని అక్కడ ప్లాన్ గా చేశారు ఇది. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు కదా, మనం ఎవరు కదా, ఆయనే మేము వాళ్ళు ఒక తాతల కాడి నుంచి తెలుసు, ఒక దగ్గర ఉన్నాము అని ఒప్పుకున్నాడు. వాట్సాప్ చాట్ కూడా లీక్ అయింది కదా, ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, గూగుల్ టేక్అవుట్లు అన్ని ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి కదా. ఇదంతా కూడా జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జరిగింది, జోగి రమేష్ చెప్తేనే మేము చేసాం, జోగి రమేష్ వల్లే మాకు ఇదంతా జరిగింది అని చెప్పి ఎవరైతే జనార్దన్ రావు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నప్పటికీ మాకు జనార్దన్ సంబంధం లేదు, మాకు వ్యాపారాలు ఎందుకుంటే మేము ఫోన్లు ఎందుకు మాట్లాడుకుంటాం అని చెప్పి ఇంకా బుకాయిచ్చే ప్రయత్నం జోగి రమేష్ చేస్తా ఉన్నాడు. మనుషుల ప్రాణాలు కోల్పోయే ఆ లిక్కర్, కల్తీ లిక్కర్ అది. వాటి నుంచి ఇవాళ బయటపడి ఎక్సైజ్ శాఖ అంతా కూడా చాలా పకడ్బందీగా చాలా పాత బ్రాండ్లు తీసుకొచ్చి మనుషులకి ఎటువంటి హాని జరగకుండా ఈ ఎక్సైజ్ పాలసీ నడిపిస్తూ ఉంటే, ఇతను గత ప్రభుత్వం మనం చూసాం, ఎవరైనా డిజిటల్లో స్కాన్ చేసి డబ్బులు కట్టారండి, దీంట్లో వైన్ షాపుల్లో అన్ని డబ్బులు పనికి మాలిన బ్రాండ్లు తెచ్చి ఇవాళ చూసినట్టు ఎంతోమంది అనారోగ్యం పాలై ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ అటాకులు కానీ, బ్రెయిన్ ట్యూమర్లు కానీ, బ్రెయిన్ పోడవటం కానీ, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో చేసిన కల్తీ మద్యం, నాసి రకమైన మద్యం సప్లై చేసి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలని పలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. దానిలో భాగంగానే ఇవాళ ఇంకా ఏదో కోలుకోవాలి, పార్టీని ఇంకా పైకి తేవాలి, ఇంకా ఏదో నిచ్చినేసి పైకి తేవాలనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ పైకి రాదు, ఇంకా పండుకొనే ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని పైకి రానిచ్చే పరిస్థితి లేదు. ఆ వైఎస్ఆర్ పార్టీ ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ జోగి రమేష్ తప్పకుండా అరెస్ట్ అయి తీరుతాడు.